హలో వ్యూవర్స్, మనలో చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటాము, లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. కానీ వర్కింగ్ ఉమెన్స్ పక్కన పెడితే హౌస్ వైఫ్స్ అంటే ప్రతి ఇంటిని మేనేజ్ చేసి ప్రతి ఇల్లాలు మనం ఇంట్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి పిల్లల్ని చూసుకుంటూ, భర్తని చూసుకుంటూ, ఇంటిని మేనేజ్మెంట్ చేసుకుంటూ అందరికీ ఉండే ఒకే ఒక కోరిక ఏంటో తెలుసా? ₹1 పక్కనేద్దాం, లేదా ఏదైనా ₹1 దాచి మనం దాంతో ఏదైనా వస్తువు కొందాం అనే ఆలోచనలోనే ఉంటారు. ఈ ఆలోచన ఇప్పుడు వచ్చింది కదండి. మన అమ్మల దగ్గర నుంచి నేర్చుకుంటే, మన అమ్మమ్మల కాలం నుంచి ఇది వస్తూనే ఉండిద్ది. వర్కింగ్ ఉమెన్స్ పొదుపు చేయరని నేను అనట్లేదు. వాళ్ళు చేసే పొదుపు ఒక లెక్క అయితే, ఇంట్లో ఉండే గృహిణిలు ఒకరి లెక్క పొదుపు చేస్తారనమాట. సో మనము ఇదివరకు అంటే పూర్వకాలం దగ్గర నుంచి వస్తున్న ఈ ఆనవాయితీని మనం ఎంతవరకు నిలబెడుతున్నాం, లేదా రూపాయి పొదుపు చేస్తున్నామా, లేదా ఉన్న పరిస్థితిలో ఉన్న కాలాన్ని బట్టి ₹1 వేస్ట్ చేస్తున్నామా, లేకపోతే ఇలా చేయగలిగితే మనం పొదుపు చేయగలమా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి హౌస్ వైఫ్కి ఖచ్చితంగా ఉపయోగపడిద్ది. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో అన్ని మంచి కంటెంట్స్ మాత్రమే ఉంటాయి. మీకు యూస్ఫుల్ ఉండే కంటెంట్ ఉంటాయి. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనలో చాలామంది ₹1 పొదుపు చేద్దాం అనుకుంటాము. ఉన్న పరిస్థితిలో కూరగాయల రేటు అమాంతం పెరిగిపోతే సరుకుల రేటు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. సో ఇంటిని ఎలా మేనేజ్ చేయగలం చెప్పండి? మనం ఉన్న డబ్బుల్ని మొత్తము దీనికి అంటే మనకు రెగ్యులర్గా గ్రాసరీస్ కానీ, లేకపోతే ప్రతి దాంట్లో సగం వెళ్ళిపోతే రెంట్కి, ఇంకా ఎట్లా మేనేజ్ చేయాలి అన్న ఆలోచన మాత్రం మనందరికీ వస్తుండేది. కానీ మనలో చాలామంది చేసే తప్పు ఏంటంటే, వీటన్నిటిలోనే మనం బాగానే మేనేజ్ చేస్తాం, ఎందుకంటే మనకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి. కానీ మనము మేనేజ్ చేయలేదు ఎక్కడ అంటే ఒక చోట మాత్రమే అనమాట. అది ఆన్లైన్ షాపింగ్ అని ఎందుకు అంటున్నానంటే, నేను పర్సనల్గా నేను ఈ వీడియో చేస్తున్నానంటే ఒక కంటెంట్ కోసం కాదండి. నేను దాని గురించి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రమే నేను చేస్తాను. సో లాస్ట్ మంత్ నేను కొంచెం అమౌంట్ తీసుకొని అంటే ఇది 1 మంత్ 2 మంత్స్ కాదనమాట. నేను ఒక 1 ఇయర్గా నేను చూస్తున్నది. అది కావాలని మనం ఏం చేయము. ఏంటంటే జనరల్గా అలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో నేను దాంట్లో ఎంత మిగిల్చుకున్నాను అనేది పక్కన పెడితే మాత్రము నాకు వచ్చిన అమౌంట్ నేను వేసుకున్న క్యాలిక్యులేషన్స్కి ఎంతో మిగలలేదు. అంటే అనుకోవచ్చు, మనకి ఆల్రెడీ గ్రాసరీస్ రేట్లు పెరుగుతున్నాయి, ప్రతిదీ రేట్లు పెరుగుతున్నాయి. కానీ మనం చేసే తప్పు ఏంటంటే మెయిన్ ఆన్లైన్ షాపింగ్ తప్పని నేను చెప్పను. ఆన్లైన్ షాపింగ్ పద్ధతిగా చేస్తే ఒక రకంగా ఉంటుంది, పద్ధతి లేకుండా అలా చేస్తే మాత్రం ఒక రకంగా ఉండిద్ది. మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తుంటాము, లైక్ ఆర్గనైజింగ్ వీడియోస్ కానీ, లేకపోతే రివ్యూ వీడియోస్ కానీ. సో మనం ఆ ఐటెం మనకి నచ్చింది లేదా బాగుంది, మనం అది తీసుకుందాం అనుకుంటాము. కానీ అది తీసుకున్నాక తెలిసిద్ది మనకి ఎటువంటి అవసరం ఉండదు, లేకపోతే అది పెట్టడానికి కూడా మన ఇంట్లో ప్లేస్ ఉండదని. సో ఇలాంటివి ఏంటంటే ఒకదానికి మించి ఒకటి చేయడం వల్ల మనకి మనీ అనేది అక్కడే వేస్ట్ అవుతుందని నా ఉద్దేశము. మీలో ఎంతమంది కరెక్ట్ అయితే కనుక కామెంట్ చేయండి. సో నేను యాక్చువల్గా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని బట్టి, సో మ్యాక్సిమం మనం ఒక గృహిణికి ₹1 దాయాలన్నా చేయాలన్నా ఆన్లైన్ షాపింగ్ కరెక్టే. మన ఆశలు వదులుకోవాలని నేను చెప్పను, వదులుకోకూడదు. కానీ మనం చేసే పని పద్ధతిగా చేయాలన్నమాట. ఒక ఆన్లైన్ షాపింగ్ చేసి కనిపించిందల్లా తక్కువకు వస్తుంది కదా అని కొనడం కాకుండా, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు కొనడం మాత్రమే చేస్తే కనుక మనం ₹1 సేవ్ చేయగలము. అందులో ఎంత సేవ్ చేయగలమో, సిస్టర్ ఏముంది అందులో సేవ్ చేసి అంత ఏమొస్తుంది అనుకోవచ్చు. అందులో మనం ఒక 100-200 సేవ్ చేసిన పక్కన పెడితే అదే మనకి బిగ్గెస్ట్ అమౌంట్ అయ్యిద్ది అనమాట ఒక రోజుకి. సో మనకి యూస్ఫుల్ అయ్యిద్ది. సో నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో మంచి ఎపిసోడ్స్ వస్తున్నాయి. సో మిస్ కాకుండా చూడండి. ఇక్కడ దాకా చూసారంటే మీకు ఎక్కడైనా నచ్చి ఉండేది కదా. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఎటువంటి పొదుపు చేస్తారు, లేదా నేను ఈ వీడియోలో చెప్పింది కరెక్టో రాంగ్ అనేది కామెంట్ చేయండి. అలాగే మీరు ఎటువంటి వీడియో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీరు ఎంతవరకు నిజం అనుకుంటున్నారో కూడా నాకు తెలియజేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.